ఇవి ఫ్రెష్ క్రాన్‌బెర్రీస్ నవంబర్, డిసెంబర్ సీజన్‌లో మాకిక్కడ బాగా అవైలబుల్‌గా ఉంటాయి. ఇవి పుల్లగా, వగరుగా, వాక్కాయల్లానే ఉంటుందనమాట టేస్ట్. సో, వీటితో అయితే ఇవాళ పప్పు చేస్తున్నాను. దానికోసం అయితే ముందు కందిపప్పును వాష్ చేసేసి, దానిలో వాటర్ యాడ్ చేసి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసి ప్రెషర్ కుక్ చేయాలి. ఒక 3-4 విజిల్స్ రావాలి. దాని తర్వాత ఈ పప్పును మెదిపేసుకున్నాక, దీనిలో తాలింపు కోసం మూకుట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, తర్వాత క్రాన్‌బెర్రీస్ యాడ్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. ఎందుకంటే స్టవ్ ఆన్‌లో ఉండంగా వేస్తే మొత్తం చిటపటలాడతాయి. ఇవన్నీ గూడా మెత్తగా మగ్గిపోతాయి మనకు ఆయిల్‌లోనే. దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు, దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకొని, ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఉడికించుకున్న పప్పులో యాడ్ చేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. మనకి మామిడికాయ పప్పు, వాక్కాయ పప్పు ఎలా ఉంటుందో అంత పుల్లగా, టేస్టీగా చాలా బావుంటుందనమాట. మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి.